మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, ప్రీ నప్టియల్ అగ్రిమెంట్స్కి వెళ్ళండి. బిఫోర్ మ్యారేజ్ మీకు ఆ పర్సన్ సూటబులా కాదా అని చెప్పి ఫస్ట్ మీరు మాట్లాడి డిసైడ్ చేసుకోండి. లేదా ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరకు, ఒక కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళి కౌన్సిలింగ్స్ని ఫాలో అయిన తర్వాత మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంటుంది అని కూర్చొని మాట్లాడుకునే మెచ్యూరిటీ మీకు ఉంటే ఓకే, లేదు అనుకుంటే థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సిట్ టుగెదర్ అండ్ సార్ట్ అవుట్ ద ఇష్యూ. అంతేగాని ఇలా సూసైడ్ దారు చూసుకున్న నెంబర్ ఆఫ్ కేసెస్ మేము చూస్తున్న అవుట్ ఆఫ్ 100 ఒక 3-4 కేసెస్ సూసైడ్ అటెంప్ట్సే ఉంటున్నాయి. లక్కీగా కొంతమంది బతికి బయటపడుతున్నారు, కొంతమంది ఇలా జరిగిపోతుంది. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే మనకు చాలా సుప్రీంకోర్టు నేను చేస్తున్నాను 1200-1300 వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, మగవారికి ఉన్న వెసులుబాట్లు ఏంటి, వాట్ ఆర్ ది లీగల్ రెమెడీస్ విచ్ యూ కెన్ అవైల్ యువర్ సెల్ఫ్. ఆడవారి మీద కూడా డొమెస్టిక్ వైలెన్సెస్ కేసు పెట్టచ్చు అని చెప్పి నేను ముందు వీడియో చేయడం జరిగింది. సో